హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శాంతి వ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి పిల్లలకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని బెండకాయ కర్రీ, అన్నం, పప్పు, పాలకూర పప్పు చేసిన. జనరేటర్ చేద్దామనేసి బయట కట్టెల పొయ్యి పెట్టిన ఫ్రెండ్స్. నేను ఈరోజు ఎట్లా సమ్మర్ హాలిడేస్ కదా, స్టవ్ దగ్గర వేడి అయిపోతుంది, ఇంట్లో బాగా ఉబ్బరిస్తుంది, ఆ చెమటకు చేయలేకపోతున్నాను. బయట అయితే చల్లగాలికి కట్టెల పొయ్యి మీద ఫ్రెష్గా చేసుకుందామని ఈరోజు పొయ్యి అంటేస్తుంది. ఎప్పుడు మా అత్తమ్మ ఉన్నప్పుడు చేస్తుండే, ఇప్పటి వరకు మేము బయట కట్టెల పొయ్యి మీద రొట్టెలు చేయలేదు. వేరే ఐటమ్స్, మురుకులు అలాంటివి జంతికలు అన్నీ చేసినాం, కానీ రొట్టెలు మాత్రం ఫస్ట్ టైం చేస్తున్నాం. మళ్ళీ బయట అంటించుకొని చేద్దామనేసి గాలి చల్లగా వస్తుంది, అలాగే మంట కూడా అటు ఇటు అవుతుంది. అందుకనే బయట చేద్దాం అనిపించి బయట చేస్తున్నాం. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కోసానికి రొట్టె చేద్దామని. మీరు కూడా ఇలా ఎప్పుడైనా చేస్తే నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జనరేటర్లు కట్టెల పొయ్యి మీద చేసి ఇంకా రుచిగా కూడా ఉంటాయి కదా, అందుకని జనరేటర్లు కట్టెల పొయ్యి మీద చేద్దామని చేస్తున్నాను. పిల్లలందరూ కూడా కట్టెల పొయ్యి మీద ఎందుకు చేస్తున్నాం అమ్మని, మా పిల్లలందరూ నా చుట్టుముట్టే ఉన్నది, ముగ్గురు పిల్లలు. వాళ్ళు వీడియోలోకి రాకూడదని కనబడకుండా ఉన్నారు. కట్టెల పొయ్యి లేదు. మా పెద్ద పాప అయితే నా ఇంకన్నా మంట మండనిస్తలేదు, రొట్టెలు కాడనిస్తలేదు. మీకు చెప్తున్నాను, కొడుతుంది నన్ను. ఈరోజు మంచిగా అదే ఫ్రెండ్స్. జనరేటర్లు చూడండి, ఆల్రెడీ 2 జనరేటర్లు అయినాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.